జన్వాడ ఫామ్ హౌస్ పై హర్డర్ ఫోకస్ మనం చూసండి. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ జన్వాడ ఫామ్ హౌస్ అనేటువంటిది వివాదాల్లోకి అయితే వచ్చిండే. కేటీఆర్ కట్టుకున్నటువంటి ఈ జన్వాడ ఫామ్ హౌస్ అక్రమంగా ఇక ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి నాలాల్ని కబ్జాలు చేసి కట్టిందనేటువంటిది రేవంత్ రెడ్డి ఆరోపించిండే. దాంతోపాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కూడా కంప్లైంట్ చేసిండే. ఆ సందర్భంలోనే దీని మీద ఎంక్వైరీ చేయండి అనేటువంటి మాట కూడా చెప్పిండే. అయితే అప్పుడు డ్రోన్ ఎగిరేసిందని రేవంత్ రెడ్డిని అరెస్ట్ కూడా చేసింది. ఆ రోజు పోలీసులు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టి అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం ఉంది. దాని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చినటువంటి దాని మీద విచారణ చేయకుండా డ్రోన్ ఎగిరేసిండ్రని చెప్పేసి ఇక రేవంత్ రెడ్డి మీద అప్పట్లో అరెస్ట్ చేసి కేసు బుక్ చేసి అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు అనూహ్యంగా పార్టీ అధికారం మారడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఆ రోజు రేవంత్ మీద చేసినటువంటి అరెస్టు ప్రయోగం అనేటువంటిది ఈరోజు రివర్స్ గేర్ వేసేసి బీఆర్ఎస్ మీదకి మళ్ళబోతుందా? ఈ అనేటువంటిది జన్వాడ ఫామ్ హౌస్ అనేటువంటిది త్వరలోనే కూల్చబోతున్నారా అన్నటువంటి మాట అయితే సోషల్ మీడియాలో ట్రెండ్లోకి వచ్చింది. హైడ్రా ఈ జన్వాడ ఫామ్ హౌస్ మీద కన్నేసిందంట. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఓ కలల స్కీమ్ అయితే ఓ పథకం అయితే తెచ్చిండు హైడ్రా అనేటువంటిది. హైదరాబాద్లోని నాలాలు కానీ చెరువులు కానీ కుంటలు కానీ కబ్జా అయ్యి ఆక్రమణలకు గురైతే అవసరమైన చోట కూల్చేయండి అని కూడా ఫుల్ అథారిటీస్ రంజనాథ్ అయితే ఇచ్చినటువంటి హైడ్రా కమిషనర్ రంజనాథ్ ఇచ్చిండ్రు. మనం చూసిండే నిన్న మొన్న పలు చోట్ల కూడా మల్టీప్లెక్స్లు కూడా కూల్చేస్తున్నారు, ఆక్రమణలు చేసి బిల్డింగ్లు ఎవరన్నా కడితే. మరి జన్వాడ ఫామ్ హౌస్ మీద కూడా మరి హైడ్రా కన్నేసిందా అంటే అవుననే తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా మస్తు ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చేస్తారని సోషల్ మీడియా వేదికగా డిస్కషన్ జరుగుతోంది. ఎక్స్లో రేవంత్ సైన్యం తెలంగాణ పేరుతో ఉన్న అకౌంట్ వేదికగా శనివారం మితితో సహా చెల్లిస్తామంటూ జన్వాడ ఫామ్ హౌస్ కూల్చబోతున్న హైడ్రా అనే ఫామ్ హౌస్ ఫోటోతో పోస్ట్ పెట్టిండ్రు. దీని కౌంటర్గా కేటీఆర్ అభిమానులు ఫామ్ హౌస్ కూల్స్తే 1-2 కోట్లు లాస్ అవుతుంది, కానీ తాము 200 కోట్లు లాస్ చేస్తామనేటి ఉండు. అయితే ట్విట్టర్లో లేదంటే సోషల్ మీడియా ఫేస్బుక్లో లేకపోతే ఇన్స్టాలో దీని మీద అయితే రచ్చ అయితే జరుగుతోంది. ఇక జన్వాడ ఫామ్ హౌస్ను హైడ్రా త్వరలోనే కూల్చేస్తుంది అన్నటువంటి మాట అయితే జరుగుతోంది. ఇక రూల్స్ విరుద్ధంగా ఈ నిర్మాణాలు అయితే చేపట్టిండ్రు. జీవో 111ని ఉల్లంఘించి కూడా ఈ జన్వాడ ఫామ్ హౌస్ కూడా కట్టిండ్రు అన్నటువంటిది కేటీఆర్. అయితే కోర్టు ఇచ్చినటువంటి నోటీసులకి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి నోటీసులకు ఆయన స్పందించి ఆ రోజు జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు అన్నటువంటి చెప్పినటువంటి నేపథ్యంలో దాని మీద ఎంక్వైరీ అయితే నడుస్తుంది. అయితే ఇంటర్నల్గా లేదంటే అందరూ చెప్పే మాట ఏంటంటే అది జన్వాడ ఫామ్ హౌస్ అనేది ఉంటుంది కేటీఆర్ అని చెప్పేసి ఆ రోజు రేవంత్ మీద వాళ్ళు చేసిన దానికి రేవంత్ కూడా పదవి తీర్చుకోబోతున్నాడు. త్వరలోనే ఈ జన్వాడ ఫామ్ హౌస్ను కూడా కూల్చేస్తారని చెప్తున్నారంట. దానికి సంబంధించినటువంటిది హైడ్రా అధికారులు ఆల్రెడీ వివరాలు అయితే సేకరిస్తున్నారంట. నిబంధనలు ఉల్లంఘించారని తెలిస్తే మాత్రం కూల్స్తారంట. సోషల్ మీడియాలో దీని మీద జోరుగా డిస్కషన్ జరుగుతుంది. శివారు ప్రాంతాల్లోని నిర్మాణాలపైన ఆరాధిస్తున్నారంట. అక్రమ నిర్మాణాల లీడర్లు ఇది కూడా గుబులు పుట్టిస్తుందంట. మొత్తం మీద మిగిలిన వాళ్ళతో పాటు కేసీఆర్ తనయుడు కేటీఆర్ అంటే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ మీద కూడా కన్నైతే పడ్డదంట. మొత్తం మీద మరి హైడ్రా అధికారులు ఏం తెలుస్తారు? జన్వాడ ఫామ్ హౌస్ నీతి అనే కట్టినరా లేదంటే ఆ నీతికి నియమాలకు నీళ్ళు వదిలేసి అక్రమంగా కట్టినరా, ఆ నాలాలను కబ్జాలు చేసిండ్రా అనేటువంటిది కూడా త్వరలోనే తేల్చబోతున్నారు. మరి ఏం జరుగుతుంది? నిజంగా రేవంత్ రెడ్డి దాని మీద జరిగిన దాని మీద పదవి తీర్చుకుంటారా చూద్దాం.